తెలంగాణలో రుణమాఫీ కాని రైతులు రోడ్డెక్కుతున్నారు. బ్యాంకుల ముందు బైఠాయించి న్యాయం చేయాలని కోరుతున్నారు. రుణమాఫీ చేయాలంటూ కామారెడ్డి జిల్లాలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కటం కలకలం రేపుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ సీజన్ నడుస్తోంది. 3 దశల్లో 2 లక్షల లోపు రుణాలను రద్దు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2 లక్షల రుణమాఫీ అయిన రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. పలు ప్రాంతాల్లో పాలాభిషేకాలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న రుణమాఫీ కాని కొంతమంది రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేశారు. ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో మొత్తం 2500 బ్యాంక్ అకౌంట్లుంటే కేవలం 500 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే 2000 మంది రైతులకు రుణమాఫీ కాలేదని బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నిస్తే 1043 మంది డేటా పంపలేదని తేలడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైపు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కూడా రుణమాఫీ కాని రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆరేపల్లి తండాకు చెందిన కేతావత్ రవి అనే రైతుకు రుణమాఫీ కాలేదని సెల్ టవర్ ఎక్కాడు. అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు కేతావత్ రవి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో కూడా రుణమాఫీ కాలేదని రోడ్డెక్కిన పలువురు రైతులందరికీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ ర్యాలీ నిర్వహించారు.